రిజర్వేషన్ల జీవో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే. ఇక సర్పంచ్ ఎలక్షన్స్ బంద్. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తెలంగాణ హైకోర్టు నుంచి పెద్ద అడ్డంకి ఎదురైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 పై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం నేడు విడుదలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం 4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 పై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ పై వివిధ పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు తమ వాదనలలో ప్రభుత్వ జీవో ద్వారా ఎన్నికల ప్రక్రియలో అన్యాయం జరుగుతోందని, కొన్ని వర్గాలకు అనుకూలంగా మార్పులు జరిగాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రాథమిక విచారణ జరిపిన హైకోర్టు జీవో నంబర్ 9 బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అమలుపై స్టే విధించింది. అంతేకాకుండా ఈ రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి విడుదలైన నోటిఫికేషన్ పై కూడా స్టే విధించింది హైకోర్టు. కోర్టు తన ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 4 వారాల వ్యవధిలో సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఆ తర్వాత ప్రభుత్వం సమర్పించిన కౌంటర్ పై అభ్యంతరాలు తెలియజేసేందుకు పిటిషనర్లకు 2 వారాల సమయం ఇచ్చింది. ఇక తదుపరి విచారణ 6 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. దీంతో ఈ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. హైకోర్టు తాత్కాలిక ఆదేశాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై అస్పష్టత నెలకొంది. ఎన్నికల కమిషన్ అధికారులు కోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో గ్రామ, మండల స్థాయిలో నిర్వహించాల్సిన ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ తీర్పుతో స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కొందరు దీన్ని ప్రజాస్వామ్య పరిరక్షణగా చూస్తుండగా, మరికొందరు ప్రభుత్వ విధానాలపై కోర్టు జోక్యాన్ని తప్పుపడుతున్నారు. అసలు ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు బీసీ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందే జీవో నంబర్ 9. ఈ ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా బీసీ రిజర్వేషన్ల శాతాన్ని 42% పెంచడం జరిగింది. జీవో నంబర్ 9 ప్రధాన ఉద్దేశం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యాన్ని వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా పెంచడం. గతంలో 25%గా ఉన్న బీసీ రిజర్వేషన్లను 42% పెంచడం ద్వారా సామాజిక న్యాయాన్ని సమకూర్చాలని ప్రభుత్వం ఉద్దేశించింది. ఈ పెంచిన రిజర్వేషన్లు ఎస్సీ 15%, ఎస్టీ 10% రిజర్వేషన్లతో కలిపితే మొత్తం రిజర్వేషన్ల శాతం 67%కి చేరుతోంది. ఇక వివాదానికి మూల కారణం ఇక్కడే ఉంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం దేశంలో మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదు. జీవో నంబర్ 9 కారణంగా ఈ పరిమితి దాటడంతో ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. జీవో నంబర్ 9 పై సుదీర్ఘంగా వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల అమలుపై తాత్కాలికంగా స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ స్టే కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జరగాల్సిన నామినేషన్ల స్వీకరణ నిలిచిపోయింది. ఇక ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు, ట్రిపుల్ టెస్ట్ నిబంధనలను పాటించడంలో సరిగా వ్యవహరించలేదనే వాదనలను పరిగణలోకి తీసుకుంది హైకోర్టు. ఈ అంశంపై పూర్తి వివరణ, వాస్తవాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్ ను 4 వారాలలోపు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ కూడా 2 వారాలకు వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తూ సమగ్ర కులగణన ద్వారా లభించిన డేటా ఆధారంగానే రిజర్వేషన్లు పెంచామని, ఇది ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయమని సమర్థించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల భవితవ్యం, తద్వారా స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తిగా న్యాయపరమైన అంశాల పరిష్కారంపైనే ఆధారపడి ఉంది.